నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీలో చేరి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటన చేసిన తర్వాత తొలిసారి గూడూరుకు రావడంతో బీజేపీ టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం. గూడూరు పట్టణంలో 4వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం. గూడూరులోని శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి దేవస్థానం వెలుపల మంగళ వాయిద్యాలతో ఎదుర్కోల ఉత్సవం. ఎవరు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతాయో వాటిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని కొలనుకుదురు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ వైసీపీ నాయకులు కసిరెడ్డి ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కాకానికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేవలం 12-13 వేలకే పుట్టి ధాన్యాన్ని అమ్మారని, ప్రస్తుతం తాను వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పుట్టి ధాన్యం 22,000 రూపాయలకు అమ్ముతున్నారని, దీన్ని బట్టి రైతులు తమకు ఏ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, విజయమోహన్ రెడ్డి, పడిగనేటి సురేష్, మధుసూదన్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, ఎడం మల్లికార్జున రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి ఆ చంద్రబాబు, ఆ పవన్ కళ్యాణ్, ఆ బీజేపీ మోడీ కావాలనా, లేదు 2019 ఎన్నికల్లో నేను ఇస్తానని చెప్పినటువంటి మాట ప్రకారం అమ్మఒడి దగ్గర నుంచి, విద్యా దీవెన దగ్గర నుంచి, వసతి దీవెన దగ్గర నుంచి, వైఎస్ఆర్ ఆసరా దగ్గర నుంచి, వైఎస్ఆర్ చేయూత దగ్గర నుంచి, జగనన్న చేదోడి దగ్గర నుంచి, వైఎస్ఆర్ వాహన మిత్ర వరకు చెప్పినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇచ్చాం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రోజున్నటువంటి తెలుగు గంగాలో తెగిపోతే దానికి సంబంధించినటువంటిది పూర్తి చేశాం. నాడు నేడు కింద స్కూల్ పనులు చేశాం. గ్రామాల్లో అభివృద్ధి చేశాం. ఈద్గాకు సంబంధించి ముస్లింలకు ప్రహరీ కూడా నిర్మాణం కావాలి అంటే పూర్తి చేశాం. మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా సరే రేపు మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన వెంటనే మిగిలిపోయినటువంటి పనులు అరాకొరా ఉన్నా సరే వాటన్నిటినీ పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మీరు కూడా ఆలోచన చేయాల్సింది, నిత్యం అందుబాటులో ఉండేటువంటి నేను కావాలనా, ఎప్పుడో 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఓట్లు వేయించుకుని మొహం చాటేసుకుని వెళ్ళిపోయి మరలా ఈరోజు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటూ కరపత్రాలు పంపిణీ చేసేటువంటి అల్లిపురం రెడ్డి కావాలన్నా ఒక్కసారి అందరూ ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా ఎందుకు ఈ మాట చెప్పానంటే, కరోనా కష్టకాలం ఈ తరంలో ఎవరూ చూడలేదు, ఎన్నడూ మనం ఆలోచించలేదు, మన ఎవరికి ఊహ కదదు. అటువంటి కరోనా కష్టకాలంలో నేను మీ ఇంటి బిడ్డగా తిరిగా, మీతో మమేకమయ్యా, ఎవరికైనా అవసరమైతే వైద్య సేవలు అందించా, ఆసుపత్రిలో బెడ్లు కావాలంటే ఏర్పాటు చేశా. ఆ రోజు సర్వేపల్లి రైతున్న కానుక పేరుతో 175 నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఉంటే 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం, వంటను పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గం. మీ ఇంటి బిడ్డగా నేను అని చెప్పి మీ అందరికీ సందర్భంగా చెప్పా. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వాస్తవాలు గమనించండి, గ్రహించండి అని చెప్పి తెలియజేస్తున్నా. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా. సోమిరెడ్డి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. సోమిరెడ్డి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు పుట్టే ఒడ్లు 18,000 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే ఎంత రేట్ అమ్మాయి అనేటువంటిది మీ అందరికీ తెలుసు. 12,000 నుంచి 13,000 రూపాయలపై. కారణం ఏమిటి? ఆ రోజు సోమిరెడ్డి రైస్ మిల్లర్లు కావచ్చు, ధాన్యం దళారులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, వాళ్ళందరూ కలిసి వస్తే నేను గింజ ధాన్యం ప్రభుత్వం తరఫున కొనం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తాం తప్ప కొనం, కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా కొనుగోలు చేయండి అని అంటే పాపం రైతుల మీద పడి పీక్కుతి ధాన్యం దళారులు, వ్యాపారులు 12,000కు 13,000కు కొనుగోలు చేశారు. రైతులు ఎక్కడన్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే ఈ రోజు ట్రక్ షీట్ జనరేట్ కాలేదు, రేపు ట్రిప్ షీట్ జనరేట్ కాలేదంటే ఆ బాడుకు వచ్చినటువంటి లారీ ఓటు బస్తాలాడు దూసి వెళ్ళిపోయాడు. ట్రాక్టర్లతో పెట్టుకుని 2 రోజులు 3 రోజులుండి హలో రామచంద్ర అంటే వాళ్ళ దగ్గరికి మిల్లర్ల దగ్గరికి వెళ్ళి అయ్యా ఎంతో కొంత ఇవ్వండి, మాకు వర్షం వచ్చేటట్టుగా ఉంది, ఇబ్బందులు పడ్డాము అని చెప్పి దానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకున్నారు.
వాళ్ళు కొంతమంది పాపం దళారులు ధాన్యం కూల్చుకుని ఎగ్గొట్టారు, డబ్బులు ఇవ్వలేదు, అనేక రకాలుగా రైతు మోసపోయాడు. ఈరోజు నేను మీ ఇంటి బిడ్డ లాంటి వాడిని. ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే 18,600 రూపాయలు ఈరోజు పుట్టికి గిట్టుబాటు ధర ఉంటే 22,000 రూపాయల నుంచి 24,000 రూపాయలు ఈరోజు పుట్ట ఒడ్లు అమ్ముతుంది. అంటే నేను దళారులను ధరించారనివ్వలేదు కాబట్టి, వ్యాపారస్తుల దగ్గరికి రానివ్వలేదు కాబట్టి. రాష్ట్రంలోని పేద ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని, నేను ఆశీస్సులతో గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేరిగ మురళిని నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించాలని మేరిగ మురళి కుమారుడు రేవంత్ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. గూడూరు పట్టణంలోని 4వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు ఎంతో అభిమానం చూపిస్తున్నారని, వారి గుండెల్లో ముఖ్యమంత్రి ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మా నాన్న మేరిగ మురళిని నియోజకవర్గ ప్రజలందరూ తమ ఆశీర్వాదాలు అందించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, గిరిబాబు, సునీల్ రెడ్డి, ఎంపీపీ గురవయ్య, పూర్ణ, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజు ఇంటింటికి తిరిగి జరిగే ప్రచారం ప్రతి అభివందనం కార్యక్రమంలో 4వ రోజు 3 రోజులు దిగ్విజయంగా కొనసాగినందుకు ముందుగా నేను ప్రతి గడప తొక్కిన ప్రతి గడపలో ఉన్న ప్రతి ఒక్క అవ్వకి, అమ్మకి, అయ్యకి, అన్నకి, తమ్ముడికి అందరికీ సాధారణ వందనాలు చెప్పుకుంటున్నాము. వాళ్ళు చూపించిన ఆప్యాయతకి నేను మంటపొద్దున్న అయిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అంటే నన్ను ఎవరన్నా అడిగితే నేను సార్ బిజీగా ఉన్నారు, సార్ సీఎం ఆఫీస్లో ఉన్నారు, సార్ అసెంబ్లీలో ఉన్నారని చెప్పేవాడిని. కానీ ఇప్పటి నుంచి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని అడిగితే గూడూరు ప్రజానిక గుండెల్లో ఉన్నారని చెప్తాను, రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఉన్నారని చెప్తాను. అది రాజశేఖర్ రెడ్డి గారి అతిపెద్ద విజయం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఒక్క నాయకుడిని చూపించండి, నేను చేసింది నచ్చుంటే, నేను చేసింది మీకు అందుంటే నాకు ఓటేనని చెప్పి ఒక్క నాయకుడిని చూపించండి. మభ్యపెట్టి దొంగ మేనిఫెస్టోలు రిలీజ్ చేసి తర్వాత వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోలు లేపేసే నాయకులందరూ ఒకవైపు ఉన్నారు. మీరొక్కలే నా నమ్మకం, దేవుడి మీద దయ, మీ అందరి మీద నమ్మకం, ఈ బిడ్డని మీకు నచ్చుంటే మీరే గెలిపించండి అన్న నాయకుడు ఒకవైపు ఉన్నారు. ఎవరికి ఓటేస్తారో మీరే చూడండి. నా ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను. ముఖ్యంగా ఆయన ఎంచుకున్న అభ్యర్థి మేరిగ మురళీధర్ గారు పార్టీల కోసం, పదవుల కోసం పనిచేసే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మాట కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం పనిచేసే వ్యక్తి. ఆయన నమ్మకాన్ని గెలుచుకున్న వ్యక్తి. మీ నమ్మకాన్ని నమ్ముకుంటారని నేను అనుకోవటం లేదు. 10 ఏళ్ళుగా కాన్స్టిట్యున్సీ నమ్ముకున్న వ్యక్తి, పదవున్నా లేకపోయినా గూడూరు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మేరిగ మురళి గారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆయన నమ్మకాన్ని పదవిగా ఇచ్చారు. ఆయన పలకరింపే పదవిని భావించే వ్యక్తి మేరిగ మురళీధర్ గారు. ఆయనకి ఇవాళ మురళన్న గూడూరు నువ్వు చూసుకో, గూడూరు నువ్వు గెలిపించి తీసుకురా అని ఆయనకు బాధ్యతను అప్పగించడం జరిగింది. ముందుగా దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేరిగ మురళీధర్ గారి యొక్క కుమారులైనటువంటి రేవంత్ చక్రవర్తి, హేమంత్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో 4వ వార్డుకి ఈరోజు ఇంటింటా ప్రచార శ్రీకారం చుట్టడం జరిగింది. గత 4 రోజులుగా 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 1, 2, 3 వార్డులో ప్రజల యొక్క స్పందన చూస్తే నిజంగా చాలా ఆనందం వేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మామ, మా అన్నయ్య, మా తమ్ముడు అని చెప్పి ప్రజల హృదయాల్లో నుంచి వస్తున్నటువంటి ఆ స్పందన చూస్తుంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చాలా గర్వపడుతున్నాం. నాయకులుగా కూడా మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేసి ఆ రోజు ప్రీతమ దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ప్రజలందరికీ కూడా అటువంటి గౌరవాన్ని ఇచ్చాడు. ఆ గౌరవాన్ని మళ్ళా రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా సంతోషంగా ఉన్నామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఈ గూడూరు నియోజకవర్గంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ శాసనసభ్యులు, ఏ ఎంపీ కూడా చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభివృద్ధి చేసినట్టు ఎవరూ చేయలేదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే అభివృద్ధి జరిగింది. ఉదాహరణకి ఈరోజు గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మేరిగ మురళీధర్ గారి కుమారులు పెద్దబ్బాయి రేవంత్ చక్రవర్తి గారు, చిన్నబ్బాయి హేమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, అదే 4వ వార్డుకి సంబంధించిన నాయకులు కోటకృష్ణ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రాఘురెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టాము. గతంలో
ఎప్పుడు జరగని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ హయాంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా ఇప్పుడు మనం ఉండే కలవర్ట్ అయితేనేమి, అక్కడ ఉన్నట్టు డ్రైన్ 40 లక్షల రూపాయల డ్రైన్ అయితేనేమి, ప్రతి వీధికి కలవర్ట్ అయితేనేమి, గుడిలో 1,50,00,000 రూపాయల అభివృద్ధి 4వ వార్డులో జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గూడూరు నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా విధేయుడిగా సేవలందించిన అవమానపరిచారని బీజేపీ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వరప్రసాద్ విచ్చేశారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బీజేపీ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ విచ్చేశారు. గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ వరప్రసాద్ను ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. టీడీపీ నాయకులను పరిచయం చేశారు. అనంతరం జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ, ఎంపీగా నన్ను, గూడూరు ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో గూడూరు చెరువు అభివృద్ధి చేస్తామని, అలాగే దూడల కాలువ, నాయుడు కాలువ మరమ్మతులు చేయటం జరుగుతుందని వెల్లడించారు. అమృత్ పథకం ద్వారా కేంద్రం నుండి 100 కోట్ల రూపాయలు గూడూరుకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చి నిస్వార్థంగా సేవలందించి ప్రత్యేక హోదా కొరకు ఎంపీ పదవికి రాజీనామా చేశామని గుర్తు చేశారు. ప్రజాసేవలో ఉండాలని కోరుకొని వచ్చిన నాకు ఎంపీ కానీ ఎమ్మెల్యేగా కానీ అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాబోయే రోజుల్లో సిలికా అక్రమ రవాణాను అరికడతామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో వరప్రసాద్ ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా కలిసి పనిచేశామని, మా ఇద్దరి సూపర్ హిట్ కాంబినేషన్లో రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని అన్నారు. వైసీపీ పార్టీలో తగిన గుర్తింపు లేని కారణంగా వరప్రసాద్ బీజేపీలోకి వచ్చారని, వైసీపీ నాయకులు ఆహ్వానం పలుకుతున్నామని, టీడీపీ పార్టీలోకి రావాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, చంద్రప్ప, బాలకృష్ణ నాయుడు, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, సర్వోత్తమ రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో విశ్వాసం ఉన్నప్పుడు నాకు ప్రజలు చివరి రోజు వరకు కూడా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారు. ఎవడు తాతగాడి సొమ్ము కాదని నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేశా, ప్రత్యేక హోదా కొరకు దీక్ష చేశా. చివరి రోజు వరకు కూడా వరప్రసాద్ రావుని ఎమ్మెల్యేగా ఉంచడానికి ప్రజలు నిర్ణయించాలి తప్ప ఏ ఒక్కరు నిర్ణయించడానికి అది న్యాయం కాదు. ఎందుకంటే ఆ రోజు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ వరప్రసాదరావు రాలా, కష్టకాలంలో ఉన్నప్పుడు 12లో నేను వచ్చా. ఆ తర్వాత నేను రాజీనామా చేసి దీక్ష చేసి మరొకసారి 19లో నేను అర్హత పొందా. ఏ కారణం లేకుండా ప్రజల్లో ఉండడానికి అవకాశం లేనప్పుడు ఎవడు కొరకు నేను రాజకీయాన్ని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. ప్రజల్లో ఉండాలని కోరుకున్నా, వస్తానని చెప్పా, వచ్చా. ఏమనుకుంటున్నారు? నువ్వు ఇస్తే మేము రాజకీయం చేసుకుంటామా? నువ్వెలా రాజకీయం చేసుకుంటున్నావు? అది ప్రతి ఒక్కరు పోషిస్తేనే, ఆ రోజు షర్మిల గారు చేస్తేనే, ఆ రోజు విజయమ్మ గారు చేస్తేనే పార్టీని ప్రతి ఒక్కరు కూడా, సునీల్ గారు కూడా, అలాగే నేను కూడా ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేస్తేనే. పార్టీ అంటే ఎవరు సొత్తు కాదయ్యా, ఏ ఒక్కరు నిర్ణయించడానికి కాదయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లు అన్న తర్వాత ప్రతి ఒక్క ఇటుకు పెడితేనే. ఏ ఒక్క ఇటుకు తీసి చూడు, ఒక ఇల్లుకు ఒక ఇటుకు తీసి చూడు, ఆ ఇటుకలమే మేము, ఆ ఇటుకలమే. ఎవరన్నాక అందరికీ అన్నాను, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్ పవర్ అబ్సల్యూట్లీ. అధికారం కొంతవరకు మనిషిని మానవత్వం తీసేస్తుంది, ఎక్కువ అధికారం ఉంటే పూర్తిగా తీసేస్తుంది. అది తెలియడానికే ఒక్కసారి ఈ విధంగా మినరల్స్ తీసి నాశనం చేయడం, గ్రామాలను ఒక శ్మశాన వాటిగా చేయడం, ఇది ఒక రాజకీయం అని చెప్పి తెలియచేస్తూ, ఏ రోజైతే ఆ విధంగా చేశారో ఆ రోజుకే నేను వైఎస్ఆర్ పార్టీ దూరం అయిపోయాను. మానవుడు పౌరుషం ఉన్నవాడు ఎవడు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే ఉండడానికి వరప్రసాద్ పౌరుషం లేనివాడు కాదు. ఇక్కడ అసమానత్వాలు చాలా ఉన్నాయి. అసమానత్వం తొలగాలంటే వరప్రసాద్ రావు సునీల్ కాంబినేషన్ కావాలా? బడుగు బలహీన వర్గాలు ధైర్యంతో, మానవత్వంతో, ఆత్మాభిమానంతో బ్రతకాలి అంటే చేతులు జోడించి కోరుతున్నాం, మా ఇద్దరికి అవకాశం ఇవ్వండి. అహంకారాలు చెల్లవు ఇక్కడ. మీ గౌరవం మీకే, ఎవరు పెట్టి వారికే వేస్తాం తప్ప నేను ఒక్కడనే చేసుకుంటాను.
చిలిక మిగిలిన అందరూ చూడమంటే మనం చేతగాని దద్దమలమయ్యా. రేపు చూస్తావయ్యా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిస్తే నువ్వు చూస్తావయ్యా. అంటే అత్యంత త్వరగా బీజేపీ ఇచ్చేటువంటి స్థానాలన్నీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించి ముందుగానే బరిలోకి దిగేటువంటి కార్యాచరణ పెట్టినటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, వరప్రసాద్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ గూడూరు నియోజకవర్గంలో చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ నుంచి గతంలో చాలా ఫండ్స్ ఇచ్చారు, ఇంకా కూడా ఖచ్చితంగా తీసుకొస్తారు. ఆ టాలెంట్, ఆ నైపుణ్యం, ఆ పరిస్థితి, ఆ అనుభవం ఆయనకు ఉంది. ఎందువల్లంటే ఆయన గతంలో తమిళనాడు చీఫ్ మన సెక్రటరీగా ఆ రోజు జయలలిత గారి దగ్గర పనిచేశారు. అలాగే ఇక్కడ నా పైన దాదాపు 45,000 ఓట్ల ఆధిక్యత కూడా గెలిచారు. నిజంగా అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది ఫోన్లు చేసి ఎమ్మెల్యే గారు పెద్ద ప్రెస్ మీట్ పెట్టాయా అనేవాళ్ళు. నేను ఎవరో చెప్పాను, ఏం చేశాను పెట్టాలి ప్రెస్ మీట్ చెప్పండి, ఏం చేశాడు పెద్ద ఎందుకు పెట్టాలి ప్రెస్ మీట్, ఇదే చెప్పేవాడిని. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎక్కడ కూడా చిన్న కేసు కానీ, తప్పుడు కేసు కానీ, హరాస్మెంట్ కానీ ఎక్కడ కూడా చేయలేదు. దాన్ని మనస్ఫూర్తిగా మేమే కాదు, మా ప్రొవిన్సియల్ మా రాజుగారు కూడా చెప్పారు, సార్ మీకు ఎప్పుడు మేము షేర్ అయ్యారంటే అదే దానికి కారణం అదే. మిగతా నియోజకవర్గాల్లో ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించి చంపేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ మా కాన్స్టిట్యున్సీలో మాత్రం పెద్ద ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ కూడా అందరినీ కూడా న్యాయం ఉన్నట్టే చేశారు తప్ప వేరే విధంగా చేయలేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అట్లాగే మా అదృష్టం, ఈరోజు ఎవరో తెలియని వ్యక్తి ఇక్కడికి వచ్చి ఓట్లేదానికి అన్నీ తెలిసి ఈ నియోజకవర్గంలో అణువును ఎక్కడ ఏం చేయాలా, మత్స్యకారులకు ఏం చేయాలా, అలాగే ఎస్సీలకు ఏం చేయాలా, ఎస్టీలకు ఏం చేయాలా, ముఖ్యంగా బీసీలకు ఏం చేయాలనేటువంటి ఒక మంచి ప్రణాళికతో ముందుకి పోతున్నటువంటి మా వరప్రసాద్ అన్న గారు ఈరోజు ఎంపీగా రావడం మన అదృష్టంగా అందరూ కూడా భావించాలి. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేస్తాడు. ఎక్కడి నుండి నిధులు తీసుకొచ్చాడంటే సామర్థ్యం, సత్తా ఆయనకు ఉంది. దాంట్లో ఎవరేమన్నా కానీ ఏమన్నా మేము ఎవడో చెప్తున్నాం. ఈరోజు రేపు మాడతారు మాతో ఏమని, మేమిద్దరం కూడా వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వచ్చారని చెప్పి. నేను పోయి 5 సంవత్సరాలు 10 ఎలక్షన్ ఓడిపోయినా. ఇప్పుడు అన్న ఎందుకు వచ్చాడు, ఒక ఎస్సీగా ఇన్ని రోజులు ఇక్కడ పనిచేశారు, నాయకత్వం గుర్తించలా, ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు కాబట్టి ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారనుకున్నాడు కాబట్టి, ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు కాబట్టి, ఏ పార్టీలో కేంద్రంలో ఏది అధికారం ఉంటే ప్రజలకు మనం సేవ చేయగలుగుతామనే పార్టీని ఆయన గుర్తించి బీజేపీలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. ఎన్నికల శంఖారావంలో భాగంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని గురుస్థానంలో ప్రపంచంలో నిలిపే సదుద్దేశంతో భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపుని నడిపించే ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి వైపు ముందుకు రావాలని ఒక సదుద్దేశంతో తెలుగుదేశము జనసేనతో పొత్తు పెట్టుకొని అక్కడి నుంచి క్యాండిడేట్గా అభ్యర్థిత్వాన్ని అనుభవజ్ఞులు, చదువుకున్న వారు, ఐఏఎస్ అధికారిగా తన యొక్క అనుభవాన్ని రంగరించి సేవ చేసినటువంటి ఒక వ్యక్తి. వారు గతంలో లోక్సభకి రిప్రజెంట్ చేసి 5 సంవత్సరాలు ఉండడం, తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండడం, అయినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ప్రత్యర్థులని కక్ష సాధింపు. పలు ప్రాంతాల్లో మోటార్లు దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న ముఠాపై నిఘా ఉంచి 3 ముద్దాయిలను అరెస్ట్ చేసి 13 మోటార్లను రికవరీ చేశామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. చిలకూరులోని పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. చోరీ కేసులో ముద్దాయిలను, వారి నుండి రికవరీ చేసుకున్న మోటార్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చిల్లకూరు మండలానికి చెందిన 3 వ్యక్తులు చెడు వ్యసనాలకు బానిసలై పలు ప్రాంతాల్లో మోటారు వైర్లు దొంగతనం చేసి జల్సాలు చేస్తున్నారని తెలిపారు. మోటార్ల చోరీ కేసులు రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఈ రోజు 3 ముద్దాయిలను అరెస్ట్ చేసి 2,19,000 రూపాయలు విలువ చేసే మోటార్ కేబుల్స్ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ సమావేశం రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, చిల్లకూరు ఎస్ఐ అంజిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు సబ్ డివిజన్ చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 మోటార్
వాటర్ మోటార్ దెబ్బ జరిగిన కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 14 మోటార్లని అలాగే అల్యూమినియం వైర్ని కూడా రికవరీ చేయడం జరిగింది. వారు బిలాంగ్స్ టు మొగళ్ళపల్లి కొత్తపల్లి అంటే మన కొత్తపల్లి సింగవరం పంచాయతీ పరిధిలో మన చిలకూరు మండలం అవుతుంది. వాళ్ళు సుమారుగా 1 year నుంచి ఈ నేరాలు చేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళ దగ్గర నుంచి 14 మోటార్లు, ఒక మన ఎలక్ట్రికల్ అల్యూమినియం వైర్ కూడా మన సీజ్ చేయడం జరిగింది. వారు సుమారుగా 1 year నుంచి ఈ వరగలి, మోమిడి, అద్దేపల్లి విలేజ్ల్లో మోటార్లు జప్తు చేస్తూ ఒలిపేడులో కూడా ట్రాన్స్ఫార్మర్ను దాంతోపాటు అల్యూమినియం వైర్ని కూడా జప్తు చేయడం జరిగింది. వారిని ఈరోజు ఎస్ఐ గారు అండ్ సిఐ గారి మీద దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, తిరుపతి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ కృష్ణకాంత్ పటేల్ ప్రకారం చెప్పిన దాని ప్రకారం మేము స్పెషల్ పార్టీ లాగా అరేంజ్ చేస్తే ఈరోజు రాబడిన సమాచారం మేరకు 3 ముద్దాయిల్ని వెంకటేశ్వర్లు, అలాగే రాము, మనోహర్ బిలాంగ్స్ టు కొత్తపాలెం, మొగిలిగుంట కొత్తపాలెం అండ్ కొత్తపాలెం వారికి సంబంధించిన వారి దగ్గర నుంచి 14 మోటార్లు వైర్ను రికవరీ చేయడం జరిగింది. వారు బాగా చెడు వ్యవసాయానికి లోనై ఇలాంటి పనులు చేస్తూ అక్కడ కొంతమందికి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి ఆశ పెట్టడం జరిగింది. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో తిరుపతి ఎస్పీ గారు బాగా అందరినీ అప్రిషియేట్ చేసి రివార్డులు ప్రకటించమైంది. దీంట్లో ఎస్ఐ గారికి, సిఐ గారికి, వారి సిబ్బందికి దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కస్తూరి కానీ, అలాగే నవ్వరయ్య కానీ, ఈ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, విష్ణుకుమారు, భాస్కరు, నరేష్, ఈ కానిస్టేబుల్ అందరూ కూడా రివార్డ్స్ నేను రికమెండ్ చేయడం జరిగింది. సార్ గారు చెప్పారు, ఎస్పీ సారు కృష్ణకాంత్ పటేల్ గారు అందరినీ అభినందించడం జరిగింది. ఎన్నికల్లో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేసిన వారు కావాలా, ఇచ్చిన హామీలను అమలు చేసి రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా అనేది రాష్ట్ర ప్రజలంతా నిర్ణయించుకోవాలని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండలంలోని కట్టువపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు గుండాల శిరీష, చెగువిరా ఫౌండేషన్ అధ్యక్షులు గుండాల ఆదినారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కాకానికి క్రేన్ సహాయంతో భారీ గజమాలతో సత్కరించారు. సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులకు 67,500 రూపాయలు రైతు భరోసా అందించారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకు వైఎస్ఆర్ చేయూత ద్వారా 75,000 రూపాయలు అందించారని, వీటితో పాటు చేనేత, హస్తం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు జానకిరామిరెడ్డి, అశోక్ రెడ్డి, మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కట్టోపల్లి గ్రామానికి రేపు జరిగేటువంటి మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగనన్నకి అండగా నిలవండి, మీ ఆశీస్సులు నాకు అందించి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మరొకసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి. సందర్భంగా మీ అందరికీ ఈ పెద్ద ఎత్తున విచ్చేసి ఈరోజు నాకు ఆశీస్సులు అందించడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. రైతులకు సంబంధించి రుణమాఫీ చెప్పలే, 4 విడతల్లో రైతులకు 12,500 రూపాయల చొప్పున 50,000 ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం 12,500 ఇచ్చిన మాట కన్నా మిన్నగా 12,500ని 13,500కి పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి 50,000 మీకు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి రైతులకి 67,500 రూపాయలు మీ చేతుల్లో పెట్టాడా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మహిళలకు సంబంధించి 4 విడతల్లో 18 ఈరోజు ఉన్నటువంటి మీ సంఘ బంధాలకు సంబంధించినటువంటి రుణాలు ఎన్నైతే ఉన్నాయో ఆ రుణాలను నేను తీర్చేస్తానని చెప్పి 4 విడతల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈరోజు మీకు మహిళలకు సంబంధించి
ఈరోజు రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులు మీ ఖాతాలో జమ చేశాడు. వైఎస్ఆర్ చేయుతి కింద 4 విడతల్లో 18,750 రూపాయల లెక్కన 75,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు ఆ 4 విడతల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి 75,000 రూపాయలు అందించాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా రైతుల దగ్గరకు వచ్చి, అన్నా రైతన్నా 50,000 ఇస్తానన్నా, నీ కష్టాన్ని గుర్తించి నీ చేతిలో 67,500 రూపాయలు పెట్టా, నీ ఆశీస్సులు నాకు అందించు అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి. మహిళల దగ్గరకు వచ్చి, అక్క చెల్లెమ్మలారా మీకు చెప్పినటువంటి విధంగా 4 విడతల్లో మీ సంఘ బంధాల్లో మీరున్నటువంటి బకాయిలు మీకు చెల్లించా, నాకు మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి. కాబట్టి చెప్పి ఎగ్గొట్టినటువంటి వాడు కావాలన్నా, చెప్పి అమలు చేసినటువంటి వాడు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇలా చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు, ఇంటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు. పాపం అందరూ అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం అంటే మన ఇంటికి ఒక ఉద్యోగం, మన ఇంటికి ఒక ఉద్యోగం, మన ఇంటికి ఒక ఉద్యోగం అనుకున్నాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చాడు, ఒక్కడికి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ఇంటికి మాత్రం 2 ఉద్యోగాలు ఇచ్చాడు. ఒకటి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు కొడుక్కి, రెండోది మంత్రి పదవి ఇచ్చాడు. అదే తప్ప అందరూ అనుకున్నారు ఇంటికి ఒక ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం అంటే. విచ్చేసి ఈ విధంగా ఒక మన సంతోషాన్ని మన గడ్డుపల్లిలో ఈరోజు మనుబొల్ల మండలానికి మన ఫస్ట్ మన ఊరే మన కొల్లకుదురు గడ్డుపాలు ఎంచుకోవటం చాలా గర్వకారణంగా ఉంది. సో ముందుగా జగనన్నకి, గోవర్ధనానికి, జగనన్నకి, గోవర్ధనానికి, జగనన్నకి, గోవర్ధనానికి ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే, అందరూ ఆలోచించండి అమ్మా, అందరూ ఆలోచించండి. ఈరోజు దాదాపు అన్న 2 సార్లు మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. తొలుత గెలిచినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి ఆ రోజు అధికారం చేతులు లేకపోయినా ప్రతి ఒక్కరిని ఈ రోజు కాపాడుకుంటూ వచ్చాడు. అలాగే 2019లో మనం కాకాని గోవర్ధనాన్ని హ్యాట్రిక్ తో గెలుచుకున్నాక కరోనా ఒక విపత్తు వచ్చి మన రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే అట్లాంటి కష్టకాలంలో కూడా అన్న మన అందుండి ప్రతి ఒక్కరూ ఈ రోజు చెప్పే నాయకులు ఎక్కడా లేరు. ఈ రోజు 1 నెల 2 నెలల ముందు ఓట్లోకి వచ్చి మేము ఉన్నాం, మేము వస్తున్నాం, మేము గెలిచేస్తామని చెప్పుకుంటున్నారు. కానీ ఇది సర్వేపల్లి గడ్డ, కాకానే అడ్డ. ఇది ఇక్కడ ఒకటే గోవర్ధన్ అడ్డ. ఇది ఇక్కడ ఎవరు గత టీడీపీ ప్రభుత్వంలో తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామంలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అనేక మంది ఈరోజు పార్టీలోకి చేరుతున్నారని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిక్కవరం, ముత్యాలపాడు, నాంచారంపేట గ్రామాల నుండి ప్రవీణ్ రెడ్డి, రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఒక్క అవకాశమని అందరూ గత ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించారని, కానీ ఏ గ్రామంలో కూడా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని అన్నారు. ప్రతి టీడీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని, టీడీపీ పార్టీని నమ్మి పార్టీలోకి వచ్చిన వారందరికీ తగిన గుర్తింపు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహ యాదవ్, వెంకటేశ్వర రెడ్డి, భాస్కర్ రెడ్డి, మధురెడ్డి, హరిత, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల సమరం మ్రోగిన తరువాత అన్ని మండలాల్లో తెలుగుదేశం పార్టీకి చాలామంది పార్టీలో చేరేందుకు వచ్చారు. కానీ మొట్టమొదటిసారిగా చిలకూరు మండలంలో ఈరోజు పెద్దలు మా రాజశేఖర్ అన్న, అలాగే లింగారెడ్డి అన్న, అలాగే నా తమ్ముడు మా ప్రవీణు, అలాగే సర్పంచులు, 2 సర్పంచులు, అలాగే ముఖ్యమైనటువంటి నాయకులు, వార్డు మెంబర్సు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేరేందుకు వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా గతంలో నేను తెలుసు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఈ గ్రామాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీకు తెలుసు. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మీ నాయకుల సహాయ సహకారంతో చేశాము.
ఎందువల్లంటే రాజశేఖరన్న లింగారెడ్డి అన్న ఆధ్వర్యంలో అక్కడ తిక్కువరంలో అన్ని కార్యక్రమాలు మనమే చేశాం. అలాగే ప్రవీణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మనమే చేశాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీ గ్రామాల్లో జరిగిందని అడుగుతున్నా. ఈ 5 సంవత్సరాలు అయితే ఇప్పటికి ఇంకా 4 నెలలు 2 నెలలు ఎలక్షన్ వస్తాయి. ఎక్కడైనా సరే మీ గ్రామాల్లో కట్టడి మట్టి అయినా వేసారా? కట్టడి మట్టి పోయండి. గతంలో మనం ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే చంద్రన బీమా 2 లక్షలు ఇస్తున్నాం, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తున్నాం. ఈ రోజు ఏమన్నా ఎవరైనా చనిపోతే 5 నిమిషాల డబ్బులు ఈ గవర్నమెంట్ తెచ్చిచ్చారని అడుగుతున్నాం. ఆ రోజు అందరూ కూడా ఒక్కసారి అవకాశం అని చెప్పి ఆ రోజు నేను ఎన్ని పనులు చేసినా నాకు ఎవరు ఓటేలా. చిలకూరు మండలం కూడా భారీ మైనస్ నాకు ఆ రోజు. అంటే మా సొంత వాళ్ళే, అంటే రాజశేఖర ఇక్కడ నాకు చేశారు, దాంట్లో రెండో మాటలేదు. కానీ మా ప్రవీణ్ వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు వ్యతిరేకంగా చేశారు. అయినప్పటికీ ఆ రోజు నేను తప్పటంలే. ఆ రోజు ఒక్కసారి అవకాశం అనేటువంటి దాంతో అందరూ కూడా, మీరే కాదు రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ గారికి ఏదో చేస్తాడు, ఏదో మనల్ని బాగు చేస్తాడు, మన బతుకులు బాగు చేస్తాడని ఆ రోజు ఓట్లేసాం. కానీ ఈరోజు జరిగింది ఏంటని అడుగుతున్నా. ఆ రోజు వైఎస్ఆర్సీపీకి చేసే నాయకులు దాదాపు సిలికాలో 75% వాళ్ళే షేర్లు ఉన్నారు ఆ రోజు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. వీళ్ళకేమన్నా ఒక అరెకరాయన సిలికా ఎవరు ఇచ్చారో ఆలోచించండి. ఒక బండి వాళ్ళ కోసం జెండా మోసిన ప్రతి ఒక్కరి కోసం కూడా సునీల్ కుమార్ గారు ఏమాత్రం ఇది లేకుండా రాబోయే రోజుల్లో వాళ్ళకి తగిన గుర్తింపు ఇస్తూ, ఎవరైతే ఈరోజు పార్టీ కోసం నమ్మి ఈరోజు పార్టీ గెలుపుకి, సునీల్ కుమార్ గెలుపుకి మా పైన నమ్మకం ఉంచి ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలనే ఒక ధ్యేయంతో మీరందరూ ఈరోజు చేరుతున్న మీరందరూ కూడా మీ కష్టానికి తగ్గట్టు మీరు ఏదైతే రేపు ఎన్నికలలో ఈ 48 రోజులు కష్టపడి సునీల్ కుమార్ గారిని గెలిపించి రాష్ట్రంలో ఈ రాక్షస పాలనకు సమరయుద్ధం పాడాలని మీరు ఈరోజు పార్టీలో చేరుతున్న మీ అందరూ కూడా మీ యొక్క గ్రామాల్లో కూడా మీ గౌరవానికి భంగం లేకుండా, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత సునీల్ కుమార్ గారు తీసుకుంటారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ పార్టీలో చేరుతూ ఉన్నారంటే దానికి ఒకే ఒకటి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అంతమొందిస్తే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదు. ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. ఈయన్ని వెంటనే పంపించాలనే ధ్యేయంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అటు జనసేన పార్టీ, ఇటు బీజేపీ పార్టీని కలుపుకొని ఎన్డీఏ అభ్యర్థులు భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో గెలవబోతున్నారు. ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరులోని శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి దేవస్థానం వెలుపల మంగళ వాయిద్యాలతో ఎదుర్కోల ఉత్సవం నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపై స్వామివార్లకు ఉంచి వేదమంత్రాలు, ముత్యాల తలంబరాలతో స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కనుమూరు హరిచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
శంకర సిద్ధార్థనామ దేశ్య సహా బ్రహ్మస్థితిమానసాయ ఆరోగ్యైష్ణా ప్రతిమనవాంఛ ఫలసిద్ధ్యర్థం దేవదేవస్య శ్రీమతే పురుషోత్తమస్య భగవతో నారాయణస్య పరవ్యూహభవాంతర్యామి అర్చా స్వరూప రూపధారిణః శ్రీ భూనిరా సమేత అలగనాథ స్వామినే నమః కృపాకటాక్ష ఫలసిద్ధ్యం యజమానస్య శిరసా గృహ్ణాతి యజమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆరుష్యేంద్రియే ప్రతిష్ఠతి ఏతేన యజ్ఞమయతంతరేవ ఆచార్యకర్కం ధారాస్విష్టగ్రా పూజ ధారాసోత్తరేమానేడు దరత్తరిస్తు పరిపూర్ణేడు నందివాద ఇష్టేనో దత్తాగం సర్వం ధర్మ ఇదమామ శివాని పదమాజాంతా జాంతమా శివా శ్రుతమా పూత పూతమా తమద్భూత త్రవేత్ర హరసంహత శివజాదేదం దర్వం పాపం వేదాంచమేతదా సమర్పయామి గంగాది ద్రవదేర్ధజరాజ నమః ఆజమం సమర్పయామి గంగాది ద్రవదేర్ధజరాజ నమః ఓపచారిక ప్రోక్షణ స్నానం సమర్పయామి వస్త్రాద్యంగాలార్థం వస్త్రద్వయం సమర్పయామి పుణ్యపుష్పే దీపం దర్శయామి శుద్ధాద్యం సమర్పయామి ఆజమం సమర్పయామి ఆరాధనా కైంకర్య సాఫల్య సిద్ధిం వదో వినోదావేద పదేశం నోద వినోదార భజంతే దక్షిణావంత ప్రజరతన్న ఆయు భద్రం గండే విష్ణుయామదేవా భద్రం పశ్యేమాక్షరజత్రా పుష్పవా కంఠస్థనో దరజేమ దేవహితం యదాయు శతమన్న సరదో అంతిదేవ అత్రా నక్షత్రాధరతం తనూనా దోయత్వ పితాః అదిరజ్జో అదిరంతరిక్షం అదిధర్మాదా సవిదా సపుత్రః దేవ అదితి పంచజనా అదితి సర్వాగం యదత సంప్రీతి దరావదాది తస్మాదానద్యో రామస్త్రావో రామానందః
పుష్పస్నాగం దక్షత చక్రమూర్ధం ధనపూర్వకం योगे योगे नमस्कारं वादे वादे वामहे संयोरविश्वबन्धुनः आजं भावाधर्मः सवित्रवाधर्मः सुभद्राधर्मः ईश्वरात्मने नमः प्रभः प्रत्ययासमेत अनगान्तस्वामिने नमः आराधना गैङ्गत्यथाफलियावामलिपामया सम्रादिञ्चरादिञ्चवे श्रीर्यातनो गृहे श्री गुरुभ्यो नमः శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మణిమధ్యమా ఈ రోజు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించుకుంటున్నాం. కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లకు దేవేరులకు ప్రత్యేకంగా యానాలు పాలకీల మీద వేయించేపు చేసి మంగళ అలంకరణ చేసి మంగళవాద్యాలతో ఎదుర్కోల మహోత్సవం అనంతరం సర్వసేనాధ్యక్షుడైనటువంటి దేవ శ్రీ మహావిష్ణు సేనాధిపతి అయినటువంటి నిర్విఘ్నంగా జరగాలని, తర్వాత పవిత్రమైనటువంటి కలశంలోకి గంగాది సర్వతీర్థ జలాలతోటి కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని యాజ్ఞిక స్వామి వారు మంత్రభూతంగా అభిమంత్రించి జలాల్లో వరుణదేవునికి జలాది దేవత అయినటువంటి వరుణదేవుని మంత్రభూతంగా प्रसवे अश्विनोर्बाहुभ्यां स्वामिवारी वार्षिक ब्रह्मोत्सव कल्याण संदर्भंगा स्वामिवारी भक्तुలు దాసాదాసులు కర్ణోర్బాహుభ్యాం ఉష్ణో హస్తాభ్యాం
ग्राम यमतोदकं त्वां यत्वा वामत्रोद गौरस्य महता पापारं जहि मम च अमुष्य च ओम मतो देव अवन्तुलो यतो विष्णुर्विज कन्यवो जाग्रवाणं सत्समिन्दरे आनत्रे धोरुगायो विष्णोर्नाडवदे विष्णो पृष्ठवदे विष्णो स्तत्रे स्तोत्रं विश्वतो वृत्ताच्चरष्टतराङ्गुलं गुरुहरे वेदकं सर्वं सन्देहानागं महिमानस्सजन्ते तपोर्वेदाद्याः सन्ति देवाः नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णु प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि दिनं तदेवताः बलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव त्रीं स्मरामि गीताकेतपुरीश्वरे दशरथे पुत्रीयणां यद्धरे क्षीरान्नं प्रतिपादयत्यधिगतं दिष्ट्यावतुभ्यः स्वयं कृत्वा त्वानमपातिरक्षिततले सावधाना श्रीलक्ष्मीर्वनजालजा वसुमते वारागिणी वैष्णवे वैदेहे वरदारमा भगवते सर्वेश्वरे रुक्मिणी कल्याणे करुणान्विता अखिल जगन्माता महीनाजके पाजात्वो भगवते सार्वकालिकमान्य ब्रह्मोत्सवाके कर्मणे काले देवस्य देव्यो वैवाहोत्सवाके कर्मणे कन्यापरमितज्ञा देवास्य महाजरोगस्य मध्ये ब्रह्मानामानेक कोटि ब्रह्माण्डानामेकतमे द्वितीयायामे द्विगणिकासु गतासु ते मुहूर्तप्रथमप्रायामकाले प्रयाणं श्वेतवरा ब्रह्मसावित्र्याः सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवराकल्पे सूर्यधावन्नी धर्मधावन्नी रक्तधावन्नी रुद्रधावन्नी इह जन्मनि च एततो क्षण पर्यन्तं बाल्य यौवन कौमार वार्धक्येषु सहसे प्रकाशे च समस्त पितॄणां कुम्भीभाग लोहित आतप कालसूत्रादि विविधेभ्यो सत्यन्याधेय गोविंद गोविंद ओम चतुष्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यो गो भार्गवत्यवन अप्रमाण औरि नामदग्नि पंचारे प्रवरान्वित भार्गवगोत्रोद्वयं मूलप्रकृतिरूपां भृगो संकल्पतयां श्रीदेवी तन्विपरेतनः याः परनीत्या परापुष्पायाश्च पुष्पणेः बृहस्पतिप्रसूदो कन्यादान संदर्भंगा भक्तिपूर्वకంగా నమస్కరిస్తూ సమర్పించిన పట్టుచే నృత్యములు సర్వాభరణాలదే దేవత్యాం ప్రీత్యర్థంలో కళ్యాణార్థం సార్వకాలమాన్య బ్రహ్మోత్సవ యజ్ఞో భవేత సూత్ర విశేషార సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి మహాపురుషాయ మహాప్రయ మహామంత్రే మహాముద్రాయ మహాకాల్య బ్రహ్మ విష్ణురాజాయ మహామంత్రాయ మహాయ శ్రీభువే సమస్తరాజ సమయాం శ్రీరంగధామేశ్వరి ఆదే భూత సమస్తదేవ నిరాం లోకైక దీపాంకురాం రాక్షస బ్రహ్మేంద్ర గంగా గోవింద గోవింద
తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీలో చేరి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటన చేసిన తర్వాత తొలిసారి గూడూరుకు రావడంతో బీజేపీ టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంకు చేరుకున్నారు. ఫుల్ జోస్తో అక్కడకు చేరుకున్న వరప్రసాదరావుకు టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి, బీజేపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, బైరప్పలు స్వాగతం పలికారు. నాయకులు అందరితో ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ జాతీయ పార్టీలో చేరాలనే కోరిక, అవకాశం కోసం చూశాను. ఈ రోజు నాకు గొప్ప అవకాశం బీజేపీ మహానుభావులు నాయకులు కల్పించారన్నారు. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అవుతారన్నారు. గూడూరు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు మండలాల బీజేపీ అధ్యక్షులు రమేష్ బాబు, వల్లి ప్రసాద్, దువ్వూరు శరత్ చంద్రారెడ్డి, బిందురెడ్డి, పామంజి కృష్ణయ్య, చంద్రప్ప, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బీజేపీకి ఒక సమర్థవంతమైన అభ్యర్థి కావాలనే ఉద్దేశంతో బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారు, అలాగే మన గూడూరు సమన్వయకర్తగా ఉండి ఇన్ఛార్జిగా ఉండి చేసుకుంటూ వస్తున్న పురుషోత్తం రెడ్డి గారు అందరూ కలిసి ఒక సమర్థవంతుడైన ఎంపీ అభ్యర్థి మనకు కావాలనే ఉద్దేశంతో నిస్వార్థంగా వారికి ఫలానా వ్యక్తి కావాలా, ఆయన ఉంటే బీజేపీకి విజయం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాగలరు, చివరికి రాష్ట్ర స్థాయిలో కూడా పోలవరం కూడా అలాగే రాజధానికి కూడా నిధులు తీసుకొచ్చే సత్తా ఉన్న వ్యక్తి కావాలనే ఉద్దేశంతో నాకు విత్తనం చేశారు. కనుక మనస్ఫూర్తిగా ఇక్కడెక్కడన్నా ఉన్న బీజేపీ నాయకులందరూ కూడా ఇంకా చంద్రప్ప గారికి, అలాగే పురుషోత్తం రెడ్డి గారికి, దయాకర్ రెడ్డి గారికి, మోలా అనంత గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, ముని సుబ్రహ్మణ్యం గారికి, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మా బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా నా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదించండి, దీవించండి, మీలో ఒకరుగా ఉంటా. కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి
నుంచి నిధులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సరిపోవట్లేదు కనుక గూడూరు అభివృద్ధి కొరకు ఖచ్చితంగా అమృత పథకం కింద నిధులు నేను తీసుకొస్తా. ఎక్కడ నేను రాష్ట్రం ఒక ఎమ్మెల్యేగా చేయలేని పనులు, అప్పుడు ప్రతిపక్షంలో ఎంపీగా చేయలేని పనులు ఈసారి మోడీజీ గారు తప్పనిసరిగా మరో మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. అక్కడ నుంచి నిధులు మన చెరువు శుభ్రత కానివ్వండి, నాయుడు కాలువ శుభ్రత కానివ్వండి, దూడల కాలువ శుభ్రత కానివ్వండి, నా వంతు నేను తీసుకొస్తా. బైపాస్ చిన్నప్పుడు బైపాస్ కూడా నేను తీసుకొస్తానని చెప్పి అలాగే తీర ప్రాంతాల్లో ఉన్న పులికాట్ ముఖద్వారాలు తెరిపించడానికి మొదటి సంవత్సరమే నేను చేయకపోతే మీరు నిలదీసి అడగండి అని చెప్పి గూడూరు ప్రజలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు, తీర ప్రాంతంలో ఉన్న మండలాలందరికీ కూడా నేను సవాల్గా విసురుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. మొబైల్ టవర్స్ కూడా తీసుకొస్తా. అలాగే సాగర్ మార్గ్ రోడ్లు పూర్తి చేస్తా. చెన్నై ఇండస్ట్రియల్ బెంగళూరు పనులు పూర్తి చేయిస్తా. ఆ తర్వాత మోమిడిలో ఉన్న కాలువలు వరగాల్లో ఉన్నది ఏమవుతుందంటే కండలేరు క్రీక్ దగ్గర నుంచి వచ్చేసేసి ఆ సముద్రం పోసేస్తుంది. అది తప్పనిసరిగా మనం ఆఫ్ చేయించాల్సిన బాధ్యత. అది ఏ రోజుకైనా కూడా కేంద్ర ప్రభుత్వం అది కూడా అభివృద్ధి దృష్టిలో పెట్టుకున్న మోడీజీ గారి. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా వైద్య కేసులు కెప్టెన్ శంకర్ రామచంద్రరావు గారు గూడూరులో ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్. రామచంద్రారెడ్డి కన్నా నెల్లూరు రామచంద్రారెడ్డి గారు సీనియర్. ఆయన గూడూరుకి ఎంతో సేవ చేశారు. మన సతీమణి శ్రీమతి మణి రామచంద్రరావు గారు సంవత్సరం విధంగా నరేంద్ర గారు, శ్రీమతి సత్య గారు, భువనేశ్వరి గారు, చైతన్య గారు అన్నదానం గారు వాళ్ళు ప్రతి సంవత్సరం గూడూరులో మర్చిపోకుండా వాళ్ళు అందరూ ఫారెన్లో ఉన్న గూడూరులో వాళ్ళు అన్నదానం చేసి మనకు మొదటి 2005 నుంచి దాఖలుగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు హోలీ పౌర్ణిమ పర్వదినం మరియు శివపార్వతుల కళ్యాణంలో భాగంగా 16 రోజుల పండుగ సందర్భంగా మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. त्रयं पुत्राः स्वयं श्रीदेवी देवता पद्मानने अजायमानः बहुधा विजायते तस्य धीराः परिशान्ति योने
సురేంద్ర శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతిః శతమానం భవతి శతమిదం శతమైశ్వర్యం శతమానం భవతి శతాయుష్యేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతిః ఓం శతమానం భవతి శతాయుష్యేవేంద్రియే ప్రతిష్టతిః. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీలో చేరి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటన చేసిన తర్వాత తొలిసారి గూడూరుకు రావడంతో బీజేపీ టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం. గూడూరు పట్టణంలో 4వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం. గూడూరులోని శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి దేవస్థానం వెలుపల మంగళ వాయిద్యాలతో ఎదుర్కోల ఉత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.